అక్కడికి రావాల్సిన గీత రచయిత జావేద్ అఖ్తర్ గారు ఏదో పని పడి రాలేకపోతున్నారని కబురొచ్చింది. నాకు చిరాకేసింది. ఆ రాత్రి జరగాల్సిన రికార్డింగ్ని క్యాన్సిల్ చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. అందుకే ఇంకెవరైనా రైటర్ను పంపమని ముంబైలో ఉన్న నా మనుషులతో చెప్పాను. ఎవరూ అందుబాటులో లేరని జవాబు వచ్చింది. ఏం చేయాలో అని ఆలోచిస్తుండగా హఠాత్తుగా నాకు అమ్మ చూపించిన విజిటింగ్ కార్డు గుర్తొచ్చింది. వెంటనే అమ్మకు ఫోన్ చేశాను. ఆ విజిటింగ్ కార్డులన్నింటినీ అప్పుడే డస్ట్బిన్లో పడేశానని చెప్పింది. ఆ కార్డు కావాలని అడిగితే మళ్లీ డస్ట్బిన్లో వెతికింది. అదృష్టవశాత్తూ అది దొరికింది. అందులో ఉన్న నంబర్ సాయంతో నేను ఆ రచయితను చెన్నైకి రప్పించి మణిశర్మ కంపోజిషన్కు పాట రాయించాను. రికార్డింగ్ పూర్తయింది. అయితే ఆ పాట, ఆ సినిమా రెండూ ఫ్లాప్ అయ్యాయి. ఆ గీత రచయిత, ఆ వయోలిన్ ప్లేయర్ నన్ను కలుస్తుండేవారు. ఆ సమయంలో రంగీలా ఇంకా ఆలోచన దశలో ఉంది. వాళ్ళిద్దరికీ ఆ స్టోరీ వినిపించాను. ఇద్దరూ ఎగ్జైట్ అయ్యారు. ఆ వయోలిన్ ప్లేయర్ ఒక ట్యూన్ ఇచ్చాడు. దానికి ఆ రచయిత పాట రాశాడు. నాకు బాగా నచ్చింది కూడా. ఇక రంగీలాకు నిన్నే తీసుకుంటానని ఆ వయోలిన్ ప్లేయర్కి మాటిచ్చేశాను. వాళ్ల ఆనందానికి అవధుల్లేవు. కొన్ని రోజుల తర్వాత మణిరత్నంగారు నాకు చెన్నైలోని వాళ్ళింట్లో రోజా పాటలు వినిపించారు. ఆర్ రెహమాన్ బ్రిలియన్స్ నన్ను అబ్బురపరిచింది. తన శబ్దం, తన లాంటి సంగీతం ఎలాగైనా, ఏం చేసైనా నా సినిమాలో ఉండాలన్న దురాశ మొదలైంది. దాంతో ఆ వయోలిన్ ప్లేయర్కు ఇచ్చిన మాట తప్పి రెహమాన్ను సైన్ చేశాను. వయోలిన్ ప్లేయర్ చాలా ఫీల్ అయ్యాడు. పాటల రచయిత తన స్నేహితుడిని అన్యాయం చెయ్యొద్దని అతన్ని కూడా ఉండనిమ్మని బతిమాలాడు. సినిమాను మరింత బాగా తేవడానికి తీసుకున్న ప్రొఫెషనల్ నిర్ణయమే తప్ప ఇందులో ఇంకేమీ లేదని సర్ది చెప్పాను. తర్వాత ఆ పాటల రచయిత గురించి రెహమాన్తో మాట్లాడాను. తన మొదటి పాట పోయినా తన టాలెంట్ మీద నాకు నమ్మకం ఉందని చెప్పాను. నీకు తన మీద నమ్మకముంటే నాకు ఓకే అని రెహమాన్ బదులిచ్చాడు. అలా రంగీలా కోసం ఆ పాటల రచయిత మెహబూబ్ రాసిన మొదటి పాట తన్హా తన్హా, ఆ పాటను మణిరత్నంకు వినిపిస్తే చాలా రోజుల తర్వాత హిందీ సినిమా పాటలో దిల్ దీవానా, సనం అనే ఊకదంపుడు మాటలు లేకుండా ఓ మంచి పాట విన్నానని చెప్పారు. వెంటనే తన బోంబే, తెలుగులో బొంబాయి సినిమా కోసం తీసుకున్నారు. తంతే బూరెల బుట్టలో పడినట్టు మెహబూబ్ డస్టిన్లోంచి రంగీలా బోంబేలో పడ్డాడు. ఇక రంగీలా బోంబే సక్సెస్ తర్వాత వచ్చిన గుర్తింపుతో మెహబూబ్ తన ఆప్తమిత్రుడైన ఆ వయోలిన్ ప్లేయర్ని దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీకి పరిచయం చేశాడు. తన హమ్ దిల్ దే చుకే సనం సినిమా కోసం ఒక కొత్త సంగీత దర్శకుడి కోసం వెతుకుతున్న భన్సాలీ అతన్ని సైన్ చేశాడు. అలా ఆ వయోలిన్ ప్లేయర్ ఇస్మాయిల్ దర్బార్ అనే సంగీత దర్శకుడిగా ఆవిర్భవించాడు. హమ్ దిల్ దే చుకే సనం పెద్ద హిట్. ఈలోగా రెహమాన్ సినిమాలు కొన్ని ఫ్లాప్ అయ్యాయి. నా దౌద్ తో సహా. దాంతో ఇస్మాయిల్ దర్బారు వెలుగు వెలిగాడు. నేను కంగ్రాట్స్ చెప్పటానికి ఫోన్ చేస్తే ఇస్మాయిల్ ఫోన్ తీయలేదు. ఆ తర్వాత ఇస్మాయిల్ దర్బారు ఇంటర్వ్యూలో ఇప్పుడే నేను సక్సెస్ అయ్యాను గనక నాకు రామ్ గోపాల్ వర్మతో సహా అందరూ ఫోన్లు చేస్తున్నారు అని చెప్పాడు. అది నేను అతనికి రంగీలా ఛాన్స్ ఇవ్వక బాధపెట్టినందుకు నామీద తీర్చుకున్న ప్రతీకారం అని వేరే చెప్పనక్కర్లేదుగా. అయితే ఒకరి బ్రేకు మరొకరు కారణమైన ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులు ఇస్మాయిల్ దర్బార్, మెహబూబ్, షారూఖ్ ఖాన్, దేవదాస్ తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోయారు. నెమ్మదిగా ఇద్దరూ కెరీర్ గ్రాఫ్లో కిందకు జారిపోయారు. మళ్లీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పాత విషయాలను పాతేసి స్నేహాన్ని పునరుద్ధరించుకుందామని వాళ్లు నాకు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు. ఎందుకంటే ఇప్పుడు నేను మరో బృందంతో పని చేసుకుంటున్నాను. పాత స్నేహాలను పునరుద్ధరించుకోవాలన్న ఆసక్తి గానీ సమయం గానీ నాకు లేవు. ఈ ఆర్టికల్ ద్వారా నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఒకటే, ఎవరెవరిని అదృష్టం ఎప్పుడు ఏ డస్ట్బిన్లో పడేస్తుందో, మళ్లీ ఎప్పుడు అందులోంచి బయట పడేస్తుందో ఎవరూ చెప్పలేరు. అమ్మ ఆ రోజు డస్ట్బిన్లోంచి మెహబూబ్ విజిటింగ్ కార్డు బయటికి తీయకపోతే ఎవరెవరి జీవితాలు ఎలా ఉండేవో ఎవరు చెప్పగలరు?